హలో ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. మీ ఇంట్లో అమ్మ, నాన్న, తాత, బామ్మ ఉన్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏప్రిల్ మే ఎండలు మామూలు ఎండలు కావు. 45 డిగ్రీలు దాటేస్తుంది. ఈ ఎండకి మన పెద్దవాళ్ళు చేసే ఈ 5 చిన్న తప్పులు ప్రాణం మీదకి తెస్తాయి. ఏంటి 5 తప్పులు చూద్దాం పదండి. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీ ఫార్మా ఫ్రెండ్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తప్పు నెంబర్ 1 ఏంటి అంటే, ఇది అందరూ చేస్తారు. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో బయటకి వెళ్ళటం. ఎందుకు డేంజర్ అంటే, ఈ టైంలో సూర్యుడు నుండి వచ్చే యూవీ రేస్ ఫుల్ పీక్స్లో ఉంటాయి. మన చర్మం కాలిపోతుంది. అంతేకాదు, పెద్దవాళ్ళ బాడీలో వేడిని కంట్రోల్ చేసే సిస్టమ్ వీక్గా ఉంటుంది. దీనివల్ల హీట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. హీట్ స్ట్రోక్ వస్తే ఏమవుతుంది అంటే, సడన్గా పిడ్స్ వచ్చినట్టు పడిపోతారు, మాట పడిపోతుంది, ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది. సొల్యూషన్ ఏంటి అంటారా? చాలా సింపుల్. ఎమర్జెన్సీ పనులు ఉంటాయి కదా, కూరగాయలు, పాలు, గుడికి వెళ్ళడం లాంటివి ఉదయం 9 గంటల లోపు ముగించేయాలి. లేదంటే సాయంత్రం 5 తర్వాత ఎండ తగ్గాక వెళ్ళాలి. మధ్యాహ్నం పూట ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. కటన్స్ అన్నీ వేసేయండి. ఇది ఫాలో అయితే 50% డేంజర్ తగ్గినట్టే. ఇప్పుడు రెండో తప్పు ఏంటి అంటే, ఇది సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఏసీ రూమ్లో 18 డిగ్రీలలో కూర్చొని సడన్గా 45 డిగ్రీల, ఇది బాడీకి పెద్ద షాక్ లాంటిది. ఇలా సడన్గా 25 నుండి 30 డిగ్రీల టెంపరేచర్ చేంజ్ అయితే బీపీ సడన్గా షూట్ అవుతుంది. హార్ట్ మీద ప్రెజర్ పుడుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. సొల్యూషన్ ఏంటి అంటే, బయటికి వెళ్ళే 5 నిమిషముల ముందు ఏసీ ఆఫ్ చేయండి. ఫ్యాన్ గాలిలో కూర్చోండి. బాడీ నార్మల్ టెంపరేచర్కి అలవాటు పడ్డాక బయటకి వెళ్ళండి. ఈ 5 నిమిషాలు మీ గుండెని కాపాడతాయి. తప్పు 3 ఏంటి అంటే, ఎండగా ఉంది కదా అని చాలామంది కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. దాహం తీరిపోతుంది అనుకుంటారు, కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. కూల్ డ్రింక్స్ బదులు ఇవి తాగండి. 1 మజ్జిగ, అందులో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకోండి. 2 కొబ్బరి నీళ్ళు, ఇది నార్మల్ గ్లూకోజ్లా పనిచేస్తుంది. 3 మంచి నీళ్ళల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి తాగండి. 4 నిమ్మకాయ నీళ్లు రోజుకి 3 లీటర్లు తాగితే డీహైడ్రేషన్కి కూడా దరిదాపులోకి కూడా రాదు. నెక్స్ట్ తప్పు 4 ఏంటి అంటే, మధ్యాహ్నం 12 గంటలకి వేడివేడి అన్నం, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై లాంటి మసాలాలు తింటుంటాము. ఎండాకాలం మన జీర్ణ వ్యవస్థ స్లో అవుతుంది. హెవీ ఫుడ్ తింటే అరగదు. బాడీ హీట్ ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల అజీర్తి, వాంతులు, లూజ్ మోషన్స్ వస్తాయి. బాడీలో ఉన్న నీళ్లు అన్నీ అయిపోతాయి. సొల్యూషన్ ఏంటి అంటే, మధ్యాహ్నం పూట లైట్గా తినండి. పెరుగు అన్నం, దానిలో కీర దోసకాయ ముక్కలు వేసుకోండి. పుచ్చకాయ, కర్బూజా లాంటి పండ్లు తినండి. హెవీ కర్రీస్, నాన్ వెజ్ అన్నీ రాత్రికి 7 లోపు తినేయండి. ఎండ తగ్గాక బాడీ తేలిగ్గా అరిగించుకుంటుంది. అన్నిటికన్నా డేంజర్ తప్పు ఏంటి అంటే, ఎండాకాలం కదా నీరసంగా ఉంది అని బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ ఇప్పుడు వద్దులే అని సొంతంగా ఆపేస్తుంటారు. ఫ్రెండ్స్, ఎండాకాలంలో చెమట ద్వారా బాడీలో సాల్ట్స్ అన్ని బయటకు పోతాయి. దీనివల్ల బీపీ, షుగర్ లెవెల్స్ దారుణంగా ఫ్లక్చుయేట్ అవుతాయి. మీరు ట్యాబ్లెట్ ఆపేస్తే కంట్రోల్ తప్పి సడన్గా స్ట్రోక్ వచ్చేస్తుంది. ఈ రిస్క్ ఎండాకాలంలో ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ డాక్టర్ ఆపమని చెప్పే వరకు ఒక్క ట్యాబ్లెట్ కూడా మానేయకూడదు. ఊరికి వెళ్తున్నా, పండగలకి వెళ్తున్నా ముందే సరిపడ మందులు తీసుకుని వెళ్ళండి. ఫ్రెండ్స్, మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం మన పేరెంట్సే. ఈ ఎండాకాలంలో వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవటం మన బాధ్యత. ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి. మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ఒక ప్రాణం కాపాడొచ్చు. మీకు మరిన్ని ఇలా పిల్లలు, పెద్దల హెల్త్ టిప్స్ కావాలి అంటే ఫార్మా ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.